స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కన్యక గర్భవతి ఎంత ఎంత గొప్పదైనటువంటి వాగ్దానమయ్యా. యోసేపు విడనాడాలి అనుకున్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా గర్భము జన్మించకూడదా అని ఆశపడుతూ ఉన్నారు. ఆ అవకాశం లేకుండా పరిశుద్ధాత్మ చేత ఆవరించబడినటువంటి మరియా, దేవుని యొక్క మహిమకు గురైనటువంటి మరియా, దయాప్రాప్తురాలా నీకు శుభం అనేటువంటి గొప్పదైనటువంటి దేవుని యొక్క దూత ప్రత్యక్షత మరియా గొప్పదైనటువంటి తల్లి. అటువంటి తల్లి గర్భమున ఇమ్మానుయేలుగా మాకు తోడుగా కుమారుడు ఇవ్వటానికి మీరు ఏర్పాటు చేస్తున్నారు. పూర్వకాలం ముందు నానా విధములైనటువంటి ప్రవక్తల చేత మాట్లాడిన దేవా, ఈ దినమున మా కొరకు మీరు పంపించినటువంటి కుమారుని ద్వారా మేము మీతో మాట్లాడటానికి మాకు ఇస్తున్న సమయం తెలుసుకుంటున్నాను. నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనియున్నాను అనేటువంటి వాగ్దానంలో మమ్మల్ందరినీ సంతోషంతో ఆనందంతో నవంబర్ 25వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 5 తెల్లవారుజాము వరకు నైనా ప్రతి దినము తెల్లవారుజామున మా పరలోకమందు తండ్రి మా పక్షాన ఉన్నాడు. ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని మేము ఆరాధించడానికి వచ్చాము. దావీదు పట్టణమందు బెత్లెహేములో మా కొరకు సిద్ధపరిచిన యేసు యొక్క శుభవర్తమానాన్ని మేమందరం ఈ మాసపు రోజులు పంచుకున్నాము. మాకు కావలసినటువంటి ఆ యొక్క కుమారుడిని వారసుగా పంపించినటువంటి ఆ వారసుని మేము అంగీకరించడానికి ఆయత్తపరిచింది. ఆది వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడైనను, ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగినదేది అని లేకుండా కలగలేదనేటువంటి వాగ్దానముల ద్వారా సమస్తము సృజించిన సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నేను అంగీకరిస్తున్నాను. నా నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తున్నాడు. మేము విశ్వసిస్తున్నామయ్యా. మీ యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి మేము మీ పిల్లలుగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాం. మీరు మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నారు. మాకు తోడుగా ఉండమని బ్రతిమాడుకుంటున్నాను. అయినా మోషే ఇశ్రాయేలు జనాంగం అంతమంది ఉన్నప్పటికీ వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టబడటానికి నాకు నువ్వు తోడుగా వస్తేనే నేను వెళ్తానన్నారు. మోషే బ్రతిమలాడాడయ్యా. బలవంతులు, వీరులు, సూర్యులైనటువంటి ఇశ్రాయేలు జనాంగం ప్రక్కన ఉన్నప్పటికీ నీవు వస్తేనే, నీవు తోడుగా ఉంటేనే నేను వాగ్దాన దేశంలో మీరు తీసుకొని వెళ్తా అనే మాట బ్రతిమలాడినప్పుడు మోషే నా సన్నిధి నీకు తోడుగా ఉండదని వాగ్దానం ఇచ్చిన దేవా, నీ యొక్క వాగ్దానం ప్రకారం మాకు తోడుగా ఉన్నదయ్యా. యోసేపుని కుటుంబ సభ్యులందరూ ద్వేషించారయ్యా. చంపడానికి ప్రయత్నం చేసిన నమ్మకముగా ఇంటిలో ఉంటే నమ్మకమైనటువంటి దానికి అర్థం లేకుండా చెరసాలలో వేయించబడిన యోసేపు అయినప్పటికీ మీరు యోసేపుకి తోడుగా ఉన్నారు కాబట్టి ఆయన తిరిగి రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఏర్పాటు చేసుకున్నాడు.
ఎస్తేరునైనా తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ, పిన్న తండ్రి దగ్గర పడగబడినటువంటి ఎస్తేరునైనా రాణిగా ఏర్పాటు చేసుకుని 3 దినముల ఉపవాసం ఉండి తన యోధ జాతి మొత్తాన్ని కాపాడుకున్నటువంటి ఎస్తేరుకి మీరు తోడుగా ఉన్నారు కాబట్టి, రాణి అయినప్పటికీ తన సింహాసనాన్ని మర్చిపోయి తన ప్రజల కోసం ప్రార్థన చేసుకున్న ఎస్తేరుని ఏ విధముగా తోడుగా నడిపించారో, ఎస్తేరు విషయంలో తోడుగా ఉన్న దేవా మాకు కూడా తోడుగా నడుపుకొచ్చిందా అయినా ఋతు అత్త యొక్క ప్రేమకి వారసురాలైంది. దావీదు గోత్రానికి ఒక తల్లిలాగా నిలబడింది. అదే రూతు గనక ఆ మోయాబు దేశంలో ఆగిపోయినట్లయితే పరిస్థితి ఎలా ఉండేదో, నయోమికి మారాలాంటి జీవితం ఏర్పాటైందేమో. తను తెలుసుకొని తన బెత్లెహేములోనికి వచ్చి నన్ను మారాను అన్నటువంటి నయోమిని నేను మార్చి తన నోటిని నవ్వు కలుగజేశాను. రూతుకు మీరు తోడుగా ఉన్నారు కాబట్టి ఈ రోజు దావీదు వంశావళిలో యేసుక్రీస్తుని మాకు చూపిస్తూ ఉన్నట్లుగా శక్తికి మేషగా పెట్టినప్పుడు నెబుకద్నెజరు వారిని భయపెట్టాడు. మీరు కనుక నేను చేయించిన ప్రతిమకు నమస్కరించకపోతే, ఈ రోజు సంఘంలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నారు. మిమ్మల్ని కాకుండా వేరే అన్య దేవతలను గాని, ఇతర వ్యక్తులను గాని, ఇతర విగ్రహాలను గాని, రాళ్లను గాని, కర్రలను గాని ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారి మనసులు తొలగించండి. ఆహాజుకు చూపించాడు ఆయన. ఆహాజు తన పరిస్థితి విడనాడలా, నేను ఒక గొప్ప సూచిక్రియ చేస్తాననేటువంటి గొప్ప కార్యాన్ని చూపించిన దేవా, మీరు జనాన్ని విడిచిపెట్టరు. ఒకవేళ మేము ఈ లోకపరమైనటువంటి ఆశల మేరకు వేరే వ్యక్తులను పూజిస్తున్నటువంటి విగ్రహారాధికులమైతే మమ్మల్ని మార్చండి, మమ్మల్ని మార్చండి. షడ్రక్ అబేద్నెగో మెషక్ ముగ్గురు అంటున్నమాట. నెబుకద్నెజరు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినప్పటికీ మేము మాత్రం ఈ ప్రతిమకు పూజించాము. వారి ముగ్గురికి తోడుగా ఉన్నారయ్యా. పడవేసిన అగ్నిగుండంలో ముగ్గురే, 4వ వ్యక్తిని కూడా మీరు చూపిస్తూ ఉన్నారు. రాజు భయపడిపోయారు. మనం పడవేసిన ముగ్గురునే కదా, ఎవరు ఆ వ్యక్తి? తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఈ రోజు సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు తోడుగా ఉండమని పట్టుకున్నాడు. కొంచెం ఆయన లోక రక్షకుడు మా కోసం జన్మించి ఉన్నాడు అనేటువంటి సంతోషంలో నింపుతున్నాయి. ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉంటాడు అనేటువంటి విశ్వాసంలో ముందుకు నడిపిస్తూ, రక్షకుడిగా అభిషక్తుడిగా మీరు ప్రతి ఒక్క కుటుంబాన్ని తాకండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆత్మీయ మేలుతో నింపండి. ప్రతి ఒక్క కుటుంబం విశ్వాసంతో కుమారుని అంగీకరించడానికి తయారు చేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి ఆయత్తపరచమని ఈ క్రిస్మస్ దినమున క్రీస్తుతో ఆరాధన జరుగుతుంటుండగా మీ యొక్క ఆత్మను మా మధ్యలో ప్రసరింపజేసిందేవా, ఈ పాదములకే స్తోత్రం చెల్లించుకుంటూ తిరిగి వెళ్తున్నాం. మధ్యాహ్న సమయంలో సంతోష ఆనంద తోడికలతో, ఉల్లాసముతో, ఉత్సాహంతో మీ సన్నిధానంలో అడిగి మీరు మాకు అందిస్తున్నటువంటి ఆత్మీయ ఫలములు, ఆత్మీయ ఆహారం, ఆత్మీయమైన జీవనాన్ని మాకు కలుగజేస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని నిండారుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న